అనుకున్న మన ఆది నిండా ఎలా ముంచాడో ఈ ప్రేమ జంటలను అడిగితే తెలుస్తుంది. చూస్తే బాగా నవ్వొస్తుంది, నేను వెళ్తే వాళ్ళ స్కిట్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. అయ్యో ఏం జరిగింది? ఏమండి మేము చచ్చిపోదాం అనుకుంటున్నామండి. మేము కూడా చచ్చిపోదాం అనుకుంటున్నామండి. ఎందుకంత విపరీతం? అదేంటి ఆల్రెడీ ఎవడో చచ్చిపోవడానికి స్టూల్ రిజర్వేషన్ చేసుకున్నాడు, ఇంతగా ఆడెక్కడా? ఇంత చేసిన కనిపెట్టేశారు. అది మనం మొహాలకు మాస్కులు వేసుకున్నా వాళ్ళ కళ్ళు మన కాళ్ళు చూసారా? ఈ కాలంలో ఉన్న గ్రేస్ ని బట్టి ఫేస్ ని కనిపెట్టేసాయి. అంత బాగా డాన్స్ చేస్తావా? ఏంట్రా 4 సంవత్సరాల నుంచి 3 పూట్ల ప్రాక్టీస్ చేసి ఈ 2 కాళ్ళతో వాళ్ళకి ఇచ్చిన ఒక్కొక్క ఆనుమత్యం గురించి చెప్పాలంటే హై బాబోయ్ హై బాబోయ్. ఈ డైలాగులు అన్న తర్వాత చచ్చిపోవడం బెటర్. కేర్ఫుల్ గా వేసుకోండి, మళ్ళీ మిస్ అవ్వబోతుంది. నాకు కూడా ఇదే లాస్ట్ డాన్స్ రా. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. సరే ఇది రికార్డ్ చేసుకోండి. ఎందుకురా? మీరు కూడా పోవడానికి. ఏమండి మీరు చచ్చిపోవడానికే వచ్చారా? లేదురా, ఈ తాడు మెడకేసుకుని మేఘాలలో. ఈ విషయం తెలిస్తే మా అమ్మ ఏదో ఒకటి చేసుకుంటుంది. మా అమ్మ కూడా ఏదో ఒకటి చేసుకుంటుంది. మా అమ్మ ఏంటి దీపావళి చేసుకుంటుందా ఏంటి? బతికుంటే మేము సూపర్ స్టార్స్ అయ్యేవాళ్ళం సార్. డెంగ్యూ వైరస్ ని మింగలేదు కానీ కరోనా వైరస్ తో కరాటే చేస్తానన్నాడంట. కానివ్వండి, చాలా కబుర్లు చెప్పారు. ఇప్పుడు చచ్చిపోతే రేపు పేపర్ లో ఆత్మహత్య చేసుకున్న అందగత్తిన జంట అనేగా వస్తుంది. అలా రాదండి, ఆత్మహత్య చేసుకున్న జంట ఆడో మగో తెలియదంట. మాకు కూడా పేపర్ లో ముక్కు పచ్చలారని పసి శవాలు అని వస్తుందండి. ముక్కు మొహం తెలియని ముసల శవాలని వస్తుంది. ఏమండి చచ్చిపోగాలే పైకి వెళ్ళిపోతావా? లేదండి, మీరు మధ్యలో చిలకలూరుపేట దగ్గర దిగి మీకు కావాల్సిన చిన్న చిన్న పనులన్నీ చూసుకొని. భగవంతుడా, ఈ అందం అడవి కాచిన వెన్నెడు కావాల్సిందేనా? దేవుడా, ఈ చెప్పు తెగిపోవాల్సిందేనా? మీకు లేనివి చెప్పారంటే నాకు ఉన్నవన్నీ తీసుకొడతా. అది అయ్యో చెప్పడం మర్చిపోయినండి. టాబ్లెట్ వేసుకుంటే టైం అయింది, లేకపోతే ఏమన్నా అవుతుందండి. ఉరేసుకునేవాడు బీపీ టాబ్లెట్. నువ్వు చచ్చిపోతున్నావా సిరిడిపోతున్నావా? మనం చచ్చిపోతున్నావు రా, దాన్ని ఫిక్స్ అవ్వండి రా. ఇక్కడ సూసైడ్ జరుగుతుందో శోభనం జరుగుతుందా? రే మల్లెపూలు అలవా ఏంట్రా? మీరు ఆగండి సార్, ఎవరో ఒకరు కొనుక్కుంటారు కానీ. ఒక మూర మల్లెపూలు ఇస్తావా? ఈ టైంలో దేనికి? అంటే అందంగా అలంకరించుకొని చచ్చిపోదని కోరికండి. అలంకరించుకున్నంత మాత్రం ఉపమా అనుపమ అవ్వదే. ఒక్క మూర మల్లెపూలు మిగిలి. ప్లీజ్ బాబు. ఒరే నిన్ను చూస్తుంటే ఆ మూర నా చేతికి కట్టి నువ్వు చీర కట్టుకుని వచ్చారా? నీకు దండ పెడతాను, వెళ్ళరా బాబు. అయినా మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మమ్మల్ని ఇద్దరు మోసం చేశారు. డ్రైవర్లా క్లీనర్లా? ఆది బాగా చదువుకున్న వాళ్ళే, తెలివైన వాళ్ళే. తెలివైన వాళ్ళు అంటున్నారు, అసలు మీ జోలికి ఎందుకు వచ్చారు? అబ్బా, మీరెందుకు చనిపోవాలనుకున్నారు? అంటే మమ్మల్ని ప్రేమించిన అమ్మాయిలు 4 సంవత్సరాల నుంచి ప్రేమించి మమ్మల్ని మోసం చేశారండి. ఇవి ఎన్నేళ్ళరా? 3 ఏళ్ళండి. చూపించింది 4 ఏళ్ళు అని తెలియదు, మిమ్మల్ని 4 ఏళ్ల నుంచి ప్రేమించారా? నాతో నాటకాలు మామూలుగా 2 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చా? 2 సంవత్సరాలు జైలుకి ఎందుకు వెళ్ళారండి? భోగిమంట వేసానని పంపించారు. ఏంటి భోగమంట అయితేనే జైలుకి పంపిస్తారా? రైలు భోగిమంటారా, పంపించరా? బాబు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఒక మంచి కవిత చెప్తాను. అబ్బా వచ్చాడు ఆర్జీవి. బాగుంటుంది మంచి కవిత. మీరు వేసుకుంటున్నారు ఉరి, నేను ఇప్పుడే తినొచ్చాను పూరి. వాళ్ళు ఇప్పుడే దిగొచ్చారు లారీ, డిస్టర్బ్ చేస్తుంటే సారీ. జీవితం ఓ సవారి, మంచానికి ఉంటుంది నవారి. అప్పుడెప్పుడో పట్టుబడ్డాడు తివారి, నేను ఇక్కడ తంతే నువ్వు పరారి. నేను పోనా పోని ఆ పోక మరి ఇక్కడ ఎవరిదైనా మరి. అయితే సరే మరి. ఎల్లు మరి. ఇంతకీ మీరెందుకు చచ్చిపోదాం అనుకున్నారండి? పెళ్లి అవట్లేదండి. ఏమండి ఏదని ఆడవాళ్ళని నమ్మకూడదండి. ఆడవాళ్ళు చాలా కాస్ట్లీరా. వాళ్ళ రాలిపోయిన జుట్టు కూడా కేజీ 1000 రూపాయలు కొంటారు. మన దగ్గర కొంటారు బొచ్చు. ఆపండి. ఏంటిది? అబ్బా
మీ పేరు చెప్పండి. అర్రే మీ అడ్రస్ చెప్పండి. చూసారా వీడు పేర్లు రాసుకొని మనం చచ్చిపోయిన తర్వాత మన ఇంటికాడ అడ్రస్లు చెప్తాం. అదండి మానవత్వం అంటే. మానవత్వం బొక్క. మనం పోయిన తర్వాత దినం భోజనాలు తింటే ఇంటి అడ్రస్లు అన్ని కలుగుకుంటున్నాడు వీడు. ఏమండి ఒక 5 రోజులు బట్టి ఆకలేస్తుందండి, ఒక 5 నిమిషాల్లో చనిపోండి. ఒరే 5 రోజుల నుంచి ఆకలేస్తుంది, ఒక 5 రూపాయలే ఉన్నాను 5 నిమిషాల్లో పోండి అంటావేంట్రా నువ్వు? ఇదంతా కాదండి, అందరూ ఒకసారి కాదు. నువ్వు సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. ఏమండి ఈడేంటి గురువారం ఆదివారం వదిలేశాడు? గురువారం ఇక్కడ వేస్తాడు, ఆదివారం ఈవెంట్ లో వేస్తాడు, అందుకని 2 వదిలేశాడు. ఎంతకే పోతారా పోరా? నువ్వు ఇక్కడ నుంచి పోతావా పోవా? నాకు ఈ చావు సాటిస్ఫాక్షన్ లేదురా. మీకేంటి మీ లవర్లు కావాలా? మీకు మీ లవర్లు కావాలా? వాళ్ళని కలిపేసి ఆ సాటిస్ఫాక్షన్ తో చచ్చిపోతాను నేను. దేవుళ్ళకి కోరుకోండి అయిపోద్ది. మనో గారు, రోజా గారు. మనో గారు, రోజా గారు ఇప్పుడు మనకి వాళ్ళే కదండి దేవుళ్ళు. ఈ మధ్య కాలంలో బాగా తక్కువ టైంలో ఫేమస్ అయింది మూడే. ఏంటది? 1 రమణ, 2 సృజన, మూడోది మీరు చేసే భజన. మనకు టైం లేదు, రండి వాళ్ళ కలుపుతా. ఏరే మీ వాళ్ళు ఎవరు? ఏమండి ఆడ కూర్చున్నాడు దిట్టంగా, వాళ్ళేండి మమ్మల్ని లవ్ చేసింది. నాకు తెలిసి నీ బాయ్ ఫ్రెండ్ ఆడ దర్బాబు గారు అనుకుంటా. ఎలా తెలుసండి? ఎన్ని ఈవెంట్లు చేశారు, నీ టేస్ట్ నాకు తెలీదా? యావండి ఆ పక్కన పరదేశిని తక్కువ అంచనా వేయకండి. వాడిని అంచనా వేయడమే ఒక్క, మళ్ళీ తక్కువ ఎక్కువ. రేయ్ ఇలా రండిరా, వీళ్ళిద్దరిని మోసం చేసింది మీరేనా? ఏంటి ఈ వాటలు మేము ప్రేమించడం ఏంటి? రే నీకేంట, నువ్వేమన్నా పెద్ద ఇదే? దీనికి ఏం తక్కువ? పెద్ద ఇదే ఏంట్రా ఈ మధ్య సినిమాలు, షూటింగ్లు, క్లాసులు, సాంగులు ఏంటి అన్ని అడిగేశారా? అన్నిట్లో గంటేశారు, అదేగా చెప్తున్నావు. మీకు ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? తెచ్చుకో గుర్తు తెచ్చుకో, అన్ని తెచ్చాక చెప్పు. నేను చెప్పింది చేయండి, మర్యాదగా చేతులు కలపండి. మీరిద్దరు కదా బొగడాలతో కలపండి. కలుపు, నేను చెప్పింది చెప్పండి. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. వచ్చేయండి. శాంతి ప్రేమలో మునిగి తేలిపోతున్నారు. వెళ్ళిపోడు, ఇక్కడ కాదు, ఇక్కడ ఇలాంటివి ఉండవు. వాళ్ళిద్దరిని కలిపేశారు మా ఇద్దరు జంటలు. ఎవరు ఇక్కడ? ఎవరు మీ వాళ్ళు? ఎవరు? చూసావా మన డాన్స్ పర్ఫార్మెన్స్ కి వీళ్ళంతా ఎలా క్లాప్స్ కొడుతున్నారో? అంటే ఇప్పటిదాకా ఇక్కడ క్లాప్స్ కొట్టే వాళ్ళని చూసి ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి క్లాప్స్ కొట్టే వాళ్ళు వచ్చారు. ఇవాళ మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం మా కృషి, మా పట్టుదల. ఇంకా అవి ఈ స్టేజ్ మీద చెప్పకూడదు, మీరు ఒక స్టేజ్కి వచ్చాక చెప్పాలి. హలో ఆది, అంత లేదు. RRR సినిమాకి ఎన్టీఆర్ రామ్ చరణ్ అడిగారు తెలుసా? ఏమని? తొందరగా ఫోటో దిగలమనే. నా క్లారిటీ ఇవ్వండి, మీరు ప్రేమించిన అమ్మాయిలా పెంచిన అమ్మాయిలా? ఏమ్మా అసలు వీళ్ళకి ఏం తక్కువ? అసలు వీడిని ఎవరినైనా లవ్ చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావే? నీ కోసం అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను. అదే చేత్తో కన్యాదానం కూడా చేయరా? ఏం వీడి బాడీకి ఏమైనా తక్కువ నీకు? వీడు ఏం చేస్తాడా? అది వీడిని ఎలా లవ్ చేయమంటావు? అట్లీస్ట్ వీడి మొహానికి 2 వీలర్ అయినా ఉందా? వాడికి 4 వీలర్ ఉంది. ఒరే అది మనకెక్కడ ఉందరా? అంబులెన్స్ ఉంది కదరా, చెప్పలేదా? మీరు ఇలా విడిపోవటం కరెక్ట్ కాదని ఆ ఫీలింగ్. ఇవాళ రేపు విడిపోవడం కామన్, అయినా తప్పేంటి విడిపోవడంలో? ఇవాళ రేపట్లో విడిపోవడం తప్పు కాదు, కానీ ఇవాళ రేపు అన్న వాళ్ళతో విడిపోవడమే తప్పు. అయినా వీడి మొహానికి ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లగలడా? సినిమా థియేటర్కి వెళ్ళి జనాలలో తోసుకుంటూ వెళ్ళి టికెట్లు తీసుకురాగలడా? వాడు తోసుకుంటూ వెళ్తే తర్వాత మోసుకుంటూ రావాలని మీకు తెలీదా? అసలు మమ్మల్ని మెయింటైన్ చేయడానికి మినిమం డబ్బులైనా ఉండాలి కదా పాకెట్ లో. వాళ్ళ గురించి మీకేం తెలుసు? వాళ్ళు మందులకు పెట్టిన ఖర్చులు, 100లకు పైగా కుట్లు, వాళ్ళు ఎక్కలేని మెట్లు, ఈ మధ్యలో మిమ్మల్ని ప్రేమించడానికి వాళ్ళు పడ్డ పాటలు, వాళ్ళు అర్ధరాత్రి ఉదయించే సూర్యులు. మన దగ్గరకు వస్తారు, నా క్యాన్సర్కి ఆన్సర్ చెప్పమంటారు, నా అల్సర్కి ఆప్షన్ ఇవ్వమంటారు, ఒక్కోసారి ఫ్యామిలీకి తెలియకుండా పోతుంటారు. వీటన్నిటి మధ్యలో ఇన్ని జబ్బులు ఉన్నా కూడా మీకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా ఉంటుంది తెలుసా? చార్మినార్ సందుల్లో గన్నే పట్టదు, గణపతిని పట్టించమంటే ఎలా? ఇవన్నీ వింటే ఒక్కోసారి నాకు జేబులు ఇలా చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఖాళీ జేబులు తెలకూడదు, పేమెంట్ ఇస్తారా తీసుకుని వెళ్ళాలి. ఏదో ఒకసారి చేతులు కలపండి, కలపండి. మీకు మీరే మాకు
మాకు మేమే రెడీ మీకు మీరే మాకు మేమే మీకు మీరే మాకు మేమే కలిసి వచ్చిన పాట మీకు మీరే మాకు మేమే మీకు మీరే వాళ్ళిద్దరు ఏడి ఆడేడి ఇది ఎక్కడ మోసం అండి మీ ఇద్దరిని కలిపాడు మమ్మల్ని ఏంటి ఇలా చేశాడు ఒరే బొక్కడా వీళ్ళు కాబట్టి మాకు కలిపాడు రా వాళ్ళు కాబట్టి వాళ్ళతో కలిసిపోయాడు రా వాడు వీళ్ళు కాబట్టి వాళ్ళని కలిపాడా మా కాబట్టి మా ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయాడా టెన్షన్ లో ఉన్నట్టున్నారు. కవిత చెప్పు. వాడు మిమ్మల్ని చేశాడు మోసం, నీ మూతి మీద లేదు మీసం. వాడు వీళ్ళని చేశాడు మోసం, వాళ్ళ మూతి మీద లేదు మీసం. ఒరే నీకెవడరా ఇచ్చింది ఈ వేషం? ఒక్కొక్క దానికి అసలు సంబంధం లేనటువంటి స్కిట్స్ ఆయన చేసేటువంటి ఆ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీ. అంతే, ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ ని మీరు వాళ్ళని ఎలివేట్ చేస్తూ వాళ్ళకి కూడా లైఫ్ ఇస్తున్నటువంటి ఇది పద్ధతి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లాస్ట్ లో వచ్చిన ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్. యు నో అబౌట్ హర్ మనో గారు, వెరీ రేరెస్ట్ అంటే అమ్మాయిల్లో మిమిక్రీ చేస్తుంది అన్నమాట. ఏ హీరోయిన్ లాగా కావాలో చెప్పండి. సమంత. సెకండ్ టైం ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అది మళ్ళీ సెకండ్ టైం కూడా పిలిచావు కదా, కానీ నేను నిన్ను ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, దానికి ఆన్సర్ చేస్తావా? చెప్పు. సెకండ్ టైం పిలవడానికి రీజన్ ఏంటి? అమేజింగ్ టాలెంట్, అమేజింగ్ టాలెంట్. రోజా గారు. హాది గారు పంచులో పంచుల వర్షం. భలే ఉంది, అసలు చాలా ఎంటర్టైనింగ్ ఉంది. సో ఎవరి గోల వాళ్ళది, మధ్యలో ఈయన వస్తారు ఆర్జీవి గారు. శరత్, నువ్వు కూడా మిమిక్రీ చేస్తావు కదా, నువ్వు ఆల్రెడీ అదే చేసావు ఒక క్యారెక్టర్. నీకెవరు వాయిస్ ఏ హీరోయిన్ ఏదైనా? పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఎలా ఉంటుంది? పవర్ స్టార్ గారు స్టేజ్ మీద వచ్చి మాట్లాడే విధానం ఎలా ఉంటుందండి? చాలా సంతోషంగా ఉంది నిజంగా. అంటే మను గారిని చూడడం చాలా తక్కువ, షోస్ లో చూస్తూ ఉంటాం, కానీ ఈరోజు తను గాత్రదానం ద్వారా ఒక గొప్ప స్టార్ రజనీకాంత్ గారిని ఆయన చూస్తుంటే ఆయన వాయిస్ వినడం వల్ల ఎంత గొప్పగా అనిపిస్తుందో, ఈరోజు మన కామెడీ ప్రోగ్రామ్కి వచ్చి అంటే మన నవ్వుని, సో నవ్వులో కూడా తన సగం కూడా తీసుకుంటూ తన జడ్జ్మెంట్ ఇవ్వడం చాలా బాగుందండి. సో మీరు ఇలానే చేస్తుండాలి, ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ మచ్. ఆ తర్వాత చాలా మాట్లాడండి. మీరు ఎప్పుడు ఇచ్చిన అభిమానం ఎప్పుడు ఇక్కడ ఉంది తప్ప ఎప్పుడు లేదు. జై హింద్. ఇప్పుడు మహేష్ బాబు గారు రోజా గారి గురించి చెప్పాలి, ఎందుకంటే మహేష్ బాబు గారి ఫేవరెట్. చాలా సంతోషంగా ఉందండి, ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. వెరీ గుడ్.